వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. మావోయిస్టు పార్టీకి బలమైన ఎదురు దెబ్బ తగిలింది. ఊహిస్తున్నట్టుగానే మావోయిస్టు కీలక నేత మల్లోజిల కోటేశ్వరరావు సోదరుడు మల్లోజిల వేణుగోపాల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజిల వేణుగోపాల్ మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. పాలిట్ బ్యూరో సభ్యుడు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజిల లొంగుబాటుతో పార్టీ సిద్ధాంతకర్తను కోల్పోయినట్టయింది. 70 ఏళ్ల మల్లోజిల పాలిట్ బ్యూరో సభ్యుడు మాత్రమే కాదు, మిలిటరీ కమిషన్ సభ్యుడు కూడా. మావోయిస్టు దాడుల వ్యూహకర్తగా మల్లోజిలకి పేరుంది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తగా, ఉద్యమంలో కేంద్ర కమిటీ నేతగా ఉన్న మల్లోజిల వేణుగోపాల్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆ పార్టీ మరింత సంక్షోభంలో పడ్డట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకి చెందిన మల్లోజిల వేణుగోపాల్ గత 4 దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్న అతి కొద్ది మంది కీలక నేతల్లో ఒకరు. కిషన్జీగా పిలుచుకునే మల్లోజిల కోటేశ్వరరావు సోదరుడు మల్లోజిల వేణుగోపాల్, మల్లోజిల కోటేశ్వరరావు, మల్లోజిల వేణుగోపాల్ ఇద్దరిది మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తల్లో అత్యంత ప్రముఖులు. 2011లో మల్లోజిల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. సాయుధ పోరాటమే లక్ష్యంగా గత 5.5 దశాబ్దాలకు పైగా దేశ రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన మావోయిస్ట్ పార్టీ ఇటీవల అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. 2026వ సంవత్సరానికల్లా ఆ పార్టీని కూకట్వేళ్లతో సహా కుప్పకూలుస్తామని, మావోయిస్టు పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా అనేక ఎన్కౌంటర్లు, కాల్చివేతలు జరిగాయి. ఈ ఘటనలో వందల మంది మృతి చెందారు. వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత పార్టీ సారథ్యంపై మావోయిస్టు పార్టీలో చర్చ జరిగిందన్న వార్తలు వచ్చాయి. గత 3 దశాబ్దాలుగా పార్టీలో కీలక నేతగా ఉన్న మల్లోజిల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి పదవిని ఆశిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. పార్టీలో నెంబర్ 2గా భావిస్తున్న మల్లోజిలకు కాకుండా ఆ పదవిని తెలంగాణకు చెందిన సంపత్కి ఇవ్వడంతో మల్లోజిల అసంతృప్తితో ఉన్నట్టు కూడా చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీలో అంతర్గతంగా సాగుతున్న సంఘర్షాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఆ తర్వాత శాంతి చర్చల్లో భాగంగా మావోయిస్టు పార్టీ ఆయుధాలు వీడుతున్నట్టు ప్రకటన చేసింది. ఈ ప్రకటన అభయ్ అలియాస్ సోను పేరుతో విడుదలైంది. మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేస్తున్నట్టు ఈ లేఖ ప్రకటించడం సర్వత్రా కలకలం సృష్టించింది. మావోయిస్టు పార్టీ నేల విడిచి సాము చేస్తుందని, ఈ విధానాలతో పార్టీ ఎంతో నష్టపోయిందని, ప్రజా పోరాటాలే విప్లవ మార్గమని, ఆయుధాలు వీడక తప్పని పరిస్థితి ఏర్పడిందంటూ మల్లోజిల వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ తన పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే మల్లోజిల లేఖను దేవ్జీ అలియాస్ కిడ్మా వ్యతిరేకించారు. ఆ మన్నాడే మావోయిస్టు పార్టీ తెలంగాణ అగ్రనేత జగన్ పేరుతో అభయ్ ప్రకటనను ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. సాయుధ పోరాట తాత్కాలిక విరమణ ప్రకటన కేవలం మల్లోజిల వ్యక్తిగత అభిప్రాయమే తప్ప అది పార్టీ అభిప్రాయం కాదని, సాయుధ పోరాటాన్ని వీడేదే లేదని ఈ ప్రకటన స్పష్టం చేసింది. దీంతో మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా కొనసాగుతున్న అంతర్గత పోరు బయటకు వచ్చింది. అయితే అప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజిల వేణుగోపాల్ విప్లవ ద్రోహి అంటూ తెలంగాణ పార్టీ జగన్ ప్రకటించారు. పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న మల్లోజిల కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పాలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానంటూ ఓ లేఖ విడుదల చేశారు మల్లోజిల. ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగలేనని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తాజాగా 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజిల గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు. పార్టీలోని వివిధ విభాగాల పనితీరుని, వ్యూహాత్మక పార్టీ నిర్వహణ వ్యవస్థని తయారు చేసిన వారిలో మల్లోజిల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను,
అలియాస్ అభయ్ కీలకమైన వారు. అంతేకాదు బాహ్య ప్రపంచానికి రహస్య ఉద్యమానికి మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థని నిర్మించడంలో ఆయనే సాటి. గత 4 దశాబ్దాలుగా మల్లోజుల వేణుగోపాల్ ప్రజా జీవితాన్ని వీడి రహస్య జీవితంలో ఉన్నారు. తన సొంత తల్లి మృతి చెందినప్పుడు సైతం ఆయన బయటకి వచ్చిన దాఖలాలు లేవు. మల్లోజుల వేణుగోపాల్ గతంలో తన తల్లిని ఉద్దేశిస్తూ రాసిన లేఖ రాష్ట్రంలో విప్లవ మాతృమూర్తులకు రహస్యోద్యమం ఇచ్చే గౌరవప్రదమైన సందేశంగా మారింది. చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.